వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా? రాజకీయాలపైన ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి? చిరంజీవితో కలిసి ఎప్పుడు ఆయన నటించబోతున్నాడు? చిరంజీవి పైన సాయి ధరమ్ తేజ్ చేసిన వ్యాఖ్యలు ఏంటి? ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలు ఆయన మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. సంబరాల ఏటిగట్టు సినిమా గురించి కూడా అనేక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సాయిదుర్గ తేజ దర్శించుకున్నారు. లక్ష్మీ నరసింహస్వామికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇక ఇదే సమయంలో తాను నటించబోయే సంబరాల ఏటిగట్టు సినిమా గురించి అనేక అప్డేట్స్ చెప్పారు. తన పెద్ద మావయ్య మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక రాజకీయాల గురించి ప్రస్తావించిన సాయి ధరమ్ తేజ్ తనకు రాజకీయాలతో పని లేదని తేల్చి చెప్పారు. తాను ఈ క్షణంలో బ్రతికే మనిషిని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఒక పూటకు భోజనం చేస్తే చాలు అనుకుంటానని, రాజకీయం చేయడం అంటే మాట్లాడినంత ఈజీ కాదని ఆయన వెల్లడించారు. సినిమాలలో ఫాలోయింగ్ ఉన్నంత మాత్రాన రాజకీయాల్లోకి రావటం కరెక్ట్ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయాలు అంటే అనుకున్నంత ఈజీ కాదని, ప్రజల సమస్యలు తెలుసుకోవాలని అన్నారు. తనను దయచేసి సినిమాలకు దూరం చేయొద్దని, హ్యాపీగా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయాలని అనుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. రాజకీయాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అన్నారు. ఇక ఆలయంలో స్వామివారిని దర్శించుకోవడానికి తాను వచ్చిన క్రమంలో తనను దగ్గరుండి చూసుకున్న ఆలయ సిబ్బందికి, మెగా అభిమానులకు, జనసేన నాయకులకు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు. నిజంగా స్వామివారి దర్శించుకున్నప్పుడు నాకు అహో అని చెప్పి అనిపిస్తుంది. అహో అంటే ఆశ్చర్యం కదండి. ఆ ఆశ్చర్యం నిజంగా నేను గురయ్యాను. మొత్తానికి మన జనసేన నాయకులైతే మిమ్మల్ని ఏ విధంగా స్వాగతం పలికారు? నన్ను ఒక మామూలు సగటు మనిషిగా చాలా బాగా చూస్తున్నానండి. సో నాకు ఆ ప్రేమ ఆప్యాయత వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. మీ రాబోయే సినిమాలు లేదండి, యాక్చువల్లీ పెట్టుకోవచ్చు, బట్ కథలో కుదరదు కదండి. కథలో కుదరకపోతే పెట్టుకోమని లాభం. సో కథలో కుదిరితే నేను డెఫినెట్లీ పెట్టుకుంటాను. దయచేసి ప్రతి ఒక్కరు మెగా అభిమానులు కాదు, ఎన్టీఆర్ గారి అభిమానులు కానీ, బాలకృష్ణ గారి అభిమానులు కానీ, ప్రభాస్ గారి అభిమానులు కానీ, మహేష్ గారి అభిమానులు కానీ, అందరు హీరో అభిమానులు దయచేసి మీరు బైక్ తీసినప్పుడు హెల్మెట్ పెట్టుకోండి, హెల్మెట్ ధరించండి. అది చిన్న పక్క స్ట్రీట్ కైనా కానీ ప్లీజ్ హెల్మెట్ పెట్టుకోండి. ఆ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల నేను బతుకున్నాను, ఈ ముందర ఉన్నాను. సో దయచేసి మీడియా వాళ్ళైనా కానీ, పోలీసు వాళ్ళైనా కానీ ఒకటే రిక్వెస్ట్, దయచేసి హెల్మెట్ పెట్టుకోండి, సేఫ్ రైడ్. డ్రగ్స్ తప్పండి. అది ఏం చెప్పాలి అసలు దానికి? అది చెప్పేది వాళ్ళు తెలియదు, వాళ్ళకి కాదు. యువతకు ఒకటే అది తప్పు, అది చేయకూడదు. కావాలంటే మీరు మీ హెల్త్ మీద ఫోకస్ పెట్టుకోండి, జిమ్ చేయండి, లేదా మంచి ఆట మీద ఫోకస్ పెట్టుకోండి, లేదా యోగా చేయండి, లేదా మెడిటేషన్ చేయండి. రకరకాల ఆర్ట్స్ ఉన్నాయి. సో దాని మీద ఫోకస్ చేయండి. పెయింటింగ్ కావచ్చు, లేదా మీ ఫోటోగ్రఫీ అవ్వచ్చు, స్పోర్ట్స్ అని అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో మీ ఫోకస్ దాని మీద పెట్టుకోండి, మీ హెల్త్ మీద పెట్టుకోండి. మీ మీద ఇన్వెస్ట్ చేయండి. మీరు ఎంతో కొంత డబ్బులతో మీరు పర్టికులర్ పదార్థం కొంటారు కదా, ఆ డబ్బులు అయితే మీ మీద ఖర్చు పెట్టుకోండి. మీ బాడీ మీద లేకపోతే ఎలాగో ఒక కొత్త స్కిల్ నేర్చుకోండి, బాగుంటుంది. నేను ఎక్స్పెక్ట్ చేస్తానండి. అదే నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను, అది వస్తే బాగుంటది. మా ముగ్గురు మోయలు, ఇద్దరు మోయలు అయితే అయిపోయారండి. సో మిగిలిన ఏకైతే మా మెగాస్టార్ గారు. ఆ అవకాశం వస్తే నేను వెంటనే చేస్తాను. నేను చేయలేదు సార్, వరుణ్ గారు చేశారు. వరుణ్ గారు చేశారు, మా తమ్ముడు చేశాడు. నేను ఒక్కనే ఇంకా ఏకాకల మిగిలితే. సో తప్పకుండా అవకాశం వస్తే నేను చేస్తాను. సో చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా ఉందండి. నేను అలాగే అందరూ వచ్చి స్వామిని దర్శించుకోవాలని కోరుకున్నాను. ప్లీజ్ దయచేసి నెక్స్ట్ సంబరాల ఏటిగట్టు అని చెప్పి ఒక సినిమా ఉందండి. సో అదొకటి జరుగుతుంది షూటింగ్. సో నెక్స్ట్ అదే అండి. పవన్ కళ్యాణ్ గారికి మీరు చాలా ఇష్టమైన వ్యక్తి. సో భవిష్యత్తులో ఆయన అనుకరించి ఏమన్నా రాజకీయాలు పెట్టే అవకాశం ఏమన్నా ఉంటుందా? సార్ నేను ఈ క్షణంలో బతికే మనిషి అండి. రేపు పొద్దున ఏం జరుగుతుంది నాకు అవసరం లేదు. ఇప్పుడు నేను భోజనం చేశాను లేదని చూసుకుంటాను. రేపు ఎల్లుండి ఏమవుతుందో తెలియదు. మనకైనా మీకైతే మీరు రేపు పొద్దున పని చేసి మీరు ఓవర్ రావచ్చు కదా, చెప్పాను కదా. ప్రస్తుతానికైతే నాకు ఈ పూట భోజనం చేశాను లేదా, నేను నలుగురికి సహాయం చేయలేని లేదని చూసుకుంటాను.
రాజకీయం అనేది చాలా చాలా వైడ్ సబ్జెక్ట్, అది చాలా నేర్చుకోవాలి. అంత ఈజీ కాదు. నాకేదో ఫాలోయింగ్ ఉందని చెప్పేసి సినిమాలో ఫాలోయింగ్ ఉందని చెప్పేసి పొలిటిక్స్ రావడం కరెక్ట్ కాదు. చాలా నేర్చుకోవాలి. అంత ఈజీ కాదు. మీరు అడిగినంత ఈజీ కాదు క్వశ్చన్. మీరు ఎంత ఈజీ అడిగేది క్వశ్చన్ మీరు పాలిటిక్స్ వస్తానే అంత ఈజీ కాదు. పాలిటిక్స్ అంటే చదువుకోవాలి, చాలా చదువుకోవాలి. జనాల సమస్యలు ఏంటి తెలుసుకోవాలి, చాలా ఉంటుంది. సో దయచేసి నన్ను సినిమా నుంచి దూరం చేయకండి. హ్యాపీగా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఉన్నాను. తీసుకుంటాను.